ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ 31వ డివిజన్ విజయనగర కాలనీ ప్రకటించారు. డివిజన్లోని ఇంటి పట్టా సమస్య మీద ఎప్పటి నుంచో పేరుకుపోయిన ప్రభుత్వ స్థలం అన్యాకాంతమైన స్థలాన్ని సదును చేయించి విజయనగర కాలనీ ప్రజలందరికీ ఇంటి స్థలాలను ఏర్పాటు చేస్తానని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈదర మోహన్, మున్సిపల్ అధికారులు, విజయనగర కాలనీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము 150 సంవత్సరాల నుంచి రాయి కొట్టుకున్న స్థలం ఇది. అప్పుడు మా ఆక్రమణలోనే ఉంది. మాకు తెలియకుండా కొంతమంది ఉద్యోగస్తులతో మా వాళ్ళే రాజీ మాట్లాడుకొని కొంత వాళ్ళకి కొంత మాకని చెప్పి అన్నారు. ఇప్పుడు సెక్రటరీ ఏడయా కమిషనర్ చెప్పి నోటీస్ ఇవ్వండి. అతను సెక్రటరీకి నోటీస్ ఇచ్చేసి పెండింగ్లో పెట్టండి, తీసిపారేయండి. మళ్ళీ పెట్టుకుంటే సరిపోద్ది. మా పిల్లల కాలం, మేము పిల్లల కాలం మాకు 20 మంది 30 మంది సంతానం ఉండరు. నాకు మాది పోతుంది సార్, కొన్ని కుటుంబాలకి పోతుంది ఆ పక్క. అది దయచేసి ఎమ్మెల్యే గారు చూసి ఆలోచించి వాళ్ళకి అక్కడ ఉండే వరకు న్యాయం చేయండి సార్. ఇంకంతకన్నా మేము కోరేది లేదు. అది సార్ జరిగింది. ఫస్ట్ నుంచి మాత్రమే ఉంది. ఇప్పుడు 150 సంవత్సరాల నుంచి ఈ భూమి అంతా. ఇంకేమన్నా చెప్పాలా? నమస్తే సార్. ఇప్పుడు అది 3 ఎకరాలు మాకు ఇస్తామన్నారు కదా సార్. అదేమో క్లియర్ లేదు, అంతా కొండ గుట్టలు ఉన్నాయి, ఉండటానికి యోగ్యత లేదు అది. దానివల్ల ఇప్పుడు ఫ్రంట్ పోయే వాళ్ళు కొంత ఫ్రంట్ ఉన్నాయి, కొంతమంది పోతున్నాయి. బ్యాక్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, మా దాంట్లోకి రావద్దు అంటారు. మాకు ఇబ్బంది అవుతుంది. ముందున్న వాళ్ళు పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఆ 3 ఎకరాల్లోనైనా ఈ ఫస్ట్ పోయిన వాళ్ళకి వెనకాల రానిరు వాళ్ళు. కాబట్టి మీరు ఏమి చేస్తారంటే దాన్ని మొత్తం సదరం చేసి కొలతలు వేసి మాకు పట్టాలు ఇస్తే, రోడ్లు వేసి పట్టాలు ఇస్తే దానికి మాకు యోగ్యతగా ఉంటాం సార్. మేము కూడా ఇబ్బంది ఏం లేదు దానివల్ల. కానీ అట్లానే పెట్టేసి మీరు తర్వాత చూసుకోండి అంటే వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు రానిరు. ముందున్న వాళ్ళు పోతాను. ఇప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళకి 1.5 సెంట్లు 1.5 ఎకరంలో అందులో పోతుంది. కాబట్టి ముందున్న వాళ్ళు లాస్ అవుతున్నారు సార్. వెనకాల వాళ్ళకి ఏం కాదు. వెనకాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ముందున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. వెనకాల వాళ్ళు రానిరు మీరు పోయినాక. అట్లా అవుతుంది సార్ మా ప్రదేశం. ముందున్న వాళ్ళు చాలా మంది లాస్ అయిపోతుంది. మాకు రోడ్లు మా ఉన్న పట్టాలు ఇస్తే చాలు సార్, మాకు అదే సంతోషం. అది ఒకటి. కొండకు ఆనుకొని ఇస్తే మాకు ఉపయోగం ఏమి లేదు సార్. అది కొండకు ఆనుకొని ఇస్తే ఇప్పుడు మాకు 1.5 సెంటు మంచిది వాళ్ళు తీసుకొని కొండకు ఆనుకొని మమ్మల్ని ఉండమంటాం కూడా కరెక్ట్ కాదు కదా సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది మేము ఫస్ట్ నుంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మేము వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మంచి ఇచ్చి మాకు చెడిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా సార్. మేమే ముందు ఉన్నాం కదా సార్. మేమే ముందు ఉన్నాం కదా సార్. వాళ్ళకంటే పట్టాలు మాకు ముందు ఉన్నాయి సార్. చూడండి పట్టాలు చూడండి, పట్టాలు మాకు ముందు ఉన్నాయి సార్. చూడండి పట్టాలు అబ్జర్వ్ చేయండి సార్. పట్టాలు ఇచ్చింది ముందు ఇచ్చింది వాళ్ళకి కరెక్టే సార్. 97లో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు సార్ కొనుపటి కోర్సుల టైంలో. ఆ తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది సార్. ఇప్పుడున్న కలెక్టర్ గారు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందా అనేది వెరిఫై చేసుకొని ఎంత ఉంటే అంత ఎక్స్టెంట్ మొత్తాన్ని వాళ్ళకి ప్రపోజ్ చేయండి, ఎన్జిఓస్ ప్రపోజ్ చేయండి, దానికి సంబంధించిన అమౌంట్ కట్టండి అని చెప్పని గవర్నమెంట్కి రాశారు సార్. ఆ క్రమంలో ఏపీ ఎన్జిఓస్ కూడా మొత్తం 15 లక్షలు కట్టడం జరిగింది. తర్వాత మీరు పొజిషన్లు మాకున్నాయి, మా పట్టాలు ఉన్న ఉద్దేశం మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సార్ కూడా రాత్రి మాట్లాడిన తర్వాత రోడ్లు మొత్తం ఫార్మ్ చేపిస్తాను, మొత్తం జమీన్ చేయించి ఏదైనా ఉంటే మొత్తం లెవెలింగ్ చేయించిన తర్వాత ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్లాట్ చూపించేద్దాం అని చెప్పిన విషయం ఆల్రెడీ భయంగానే నిన్నే చెప్పారు. నిన్న మొన్న చెప్పారు. జరుగుతాయి, అన్ని ప్రాసెస్ జరుగుతాయి. అడిగేది క్లారిటీగా చెప్పండి. నాన్న సబ్జెక్ట్ తెలుసు కదా పూర్తిగా. అంతకు ముందు వాళ్ళకి పొడుగుబడి కోటేశ్వర
ఆ తర్వాత మళ్ళా వచ్చేసి మళ్ళా NGOs కి ఇచ్చారు. సేమ్ పట్టాలి. అప్పుడు వీళ్ళ పట్టాలు ఏమైంది? వీళ్ళ పట్టాలు వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు సార్. అది ఏదైతే కోర్టులో కేసు వేసుకున్నారో వీళ్ళు మొత్తం కూడా వీళ్ళే సార్, వీళ్ళే వెళ్ళింది. వీళ్ళే పెద్దలమంతా వెళ్ళారు సార్. ఇక్కడ ఉన్న పెద్దలు కొంతమంది ఉన్నారు సార్. అప్పుడు వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. కోర్టుకి వెళ్ళి దాదాపు 10 years అయింది సార్. తమరు అప్పుడు ఫస్ట్ లో ఉన్నప్పుడు అజీబాబు సార్తో మాట్లాడేసి మీరే చెప్పి NGOs కూర్చోబెట్టి మాట్లాడేసి వైడిరాజులు కూడా కూర్చోబెట్టి మాట్లాడి పెద్ద మొత్తం కూడా మొత్తం పిలిపించేసి ఒక నిర్ణయం తీసుకుని ఒక రాయి చేసుకోండి, ఇది ఎట్లా ఉన్నా సరే ఇట్లా కంటిన్యూ జరిగిపోతానే ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం చేసుకోండి అని చెప్పిన టైంలో అప్పుడు ఇంత విస్తీర్ణం వీళ్ళకి ఇంత విస్తీర్ణం అని చెప్పని వీళ్ళందరూ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు సార్. ఒప్పుకొని వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. పెట్టిన తర్వాతే కోర్టు సబ్మిట్ చేశారు. కోర్టులో కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు సార్. అది కేసు విత్డ్రా అయ్యావు నువ్వు ఉన్నావు, నీ పేరు మీద ఉందా పట్టా? నీ పేరు మీద మీ నాన్న వాళ్ళంతా సంతకాలు పెట్టారు కదా. అందరూ పెట్టకపోతే పెట్టారు సార్. అందరూ పెట్టారు సార్. సంతకాలు పెట్టారు. కేసు విత్డ్రా అయింది. వాళ్ళ నాన్న పెట్టిందా? చదువు చేసి మీరందరూ దయచేసి అరవకండి, ఒకరే మాట్లాడండి ఎవరైనా. అరవమాకుండా ఒక నిమిషం నేను చెప్తాను. ఏమైందంటే ఫస్ట్ రైల్వే సౌట్ కి వచ్చారు సార్. ఒక్కరు రైల్వే సౌట్ అని NGOs వచ్చారు సార్. వాళ్ళకి అవన్నీ గుంట్లుంటే మట్టి సదరం చేసుకుంటామని మైకి తీసుకున్నారు సార్. కొండ చెప్పాలండి సదరం చేసుకున్న తర్వాత ఇది కూడా కేసు వచ్చేళ్ళకి ఇది కూడా ఆక్రమించేశారు సార్ NGOs. దాని దెబ్బ తట్టుకోలేక పట్టాలి కోర్టులో వేస్తే ఫస్ట్ మున్సిపల్ కోర్టుకు పోతే జిల్లా కోర్టుకు పంపన్నారు సార్. జిల్లా కోర్టు నుంచి మన హైకోర్టుకి వెళ్ళాను సార్. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కేసు అనేది తెలియజేశారు కదా, విత్డ్రా చేసుకున్నాను సార్. విత్డ్రా చేసుకున్నారు. సబ్జెక్ట్ అయిపోయింది సార్. కొంతమంది తెలియదు అంటున్నారు. సార్ అసలు కొంతమంది అవి రావనుకొని అప్పుడు పోలీసు వాళ్ళు ఒక్కరు మాట్లాడమ్మా చూసి అందరూ భయపడి వెళ్ళిపోయారు సార్ NGOs. వెళ్ళిపోండి. అయితే కొంతమంది భయపడి వెళ్ళిపోయారు సార్. మంది పెట్టలేదు సార్. 40 మంది 45 మంది ఇప్పుడు మాట్లాడొద్దు అంటారు. చెప్పండి వెనక మమ్మన్నాయా వాడు తాగిన పంపించండి పంపించి పట్టాలు తెచ్చుకోవాలి. వాళ్ళు చెప్పండి. 47 వేసాం సార్. ఆ రోజు కొంతమంది అందుబాటులో లేరు. 60 సార్. 13 రావాలి. పట్టాలు ఉన్నాయి వాళ్ళ కాడ. 13 ఉన్నాయి సార్. ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. అన్నా కానిస్టేబుల్ అన్న ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న పట్టాలు వాళ్ళది ఇక్కడ కాదు. ఈ 97 ఇచ్చిన మొత్తం కూడా ఇక్కడే సార్. 97లో ఇచ్చింది 11 మంది 11 సంతకాలు పెట్టలేదు సార్. వాళ్ళ
ఇక్కడ వడ్రేస్తారు. మహిళలు ఒక్కటి తీసుకుంటే మీ ఇష్టం. అది ఇప్పుడు చూడు సార్ కూడా చూడద్దు. సురేశ్వరం గారు ఒక ఫోటో కొట్టుకుంటాం. మీరు ఒక్కోరు వెనక్కి వెళ్ళాలమ్మా. వెనక్కి వెళ్ళండి, ఒక్కోరు చెప్పండి. మాట్లాడండి సార్. ఇంకా మా పిల్లలు సరే మీరుంటే మాట్లాడండి. ఎవరైనా ఒక్కొక్కరు చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి ఒకసారి మాట్లాడతా. ఏంటి ఇప్పుడు ఆ పనులు ఎప్పటి నుంచో ఇక్కడ ఇబ్బందులు పడతా కొంతమందికి ఏమో ఇప్పుడు మన నోటీసులో ఉండేది ఎన్జిఓస్ వాళ్ళకంతా ఏమో ఎకరా 97 సెంటుల్లో పట్టాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చిస్తున్నారు. ఆ తర్వాత 3 ఎకరాల 28 సెంట్లు వచ్చేసేమో కొంతమందికి మన వాళ్ళకి పట్టాలు ఇచ్చారని చెప్పేసేమో మన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఒడ్డిపాలెం వాళ్ళంతా కూడా. దాంట్లో అంతకుముందు ఎన్జిఓస్ ఇవ్వక ముందు ఒక 60 పట్టాలు, అంతకుముందు మన పొడుగుపాటి కోటేశ్వరరావు గారు ఉండే టైంలో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత దాంట్లో 47 మంది సంతకాలు పెట్టి కోర్టుకి వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకొని దాన్ని అట్లా అది ఆగిపోయింది. దాంట్లో ఇంకా 18 పట్టాలు అది ఎక్కడ ఉంది అనేది దాన్ని కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఒకటే, ఇప్పుడు ఆర్డీఓ గారు వచ్చారు, మన ఎంఆర్ఓ గారు వచ్చారు, మన ఎంఈ గారు వచ్చారు, అదేవిధంగా మన ఏసీపీ ఉన్నాడు, అందరూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చింది మీకు ఏదో ఒక దారి చూపించడానికి. అర్థమవుతుందా? ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఉన్నాయి, మీకు ఇచ్చిన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, ఈ పిచ్చెట్లు మొలిచేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకొని 97 నుంచి నాకు అక్కడ 2 సెంట్లు పట్టా ఉంది నీది ఎక్కడుందో అని మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరు దగ్గర ఉండే పట్టాలు ఏదైతే ఉందో ఇక్కడికి ఇక్కడ ఉండే సెక్రటేరియట్ ఉంది కదా, మన సచివాలయం వాళ్ళు వస్తారు, వాళ్ళు సచివాలయం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. సచివాలయం సెక్రటరీ వచ్చాడా ఇప్పుడు? ఎవరా ఇక్కడ సచివాలయం సెక్రటరీ? పిలవండి. కొండల సచివాలయం సెక్రటరీ వస్తాడు, ఆ సచివాలయం సెక్రటరీకి ఇవ్వండి. అదేవిధంగా విఆర్ఓ ఉంటాడు, విఆర్ఓ కూడా వచ్చాడా లేదా అనేది ముందుకు రమ్మను. సెక్రటరీ నన్ను రావని విఆర్ఓ గారు ముందుకు రమ్మను. మీరు విఆర్ఓ ఎప్పుడు వచ్చావు? ఇక్కడ విషయాలు ఏం తెలియదు నీకు. పక్కన సెక్రటరీ ఎవరు? అర్థమైందా? అన్ని హౌస్ టు హౌస్ పోయేసి కలెక్ట్ చేసి అవి తీసి కలెక్ట్ చేసి పంపించండి, ఆర్డీఓ ఆఫీస్కి పంపించండి. అతను కూడా చెప్తాను సెక్రటరీకి, అతను కూడా పంపిస్తాడు. ఈ లోపు ఏం చేస్తామంటే ఒక 2-3 రోజులు టైం ఇచ్చి మన ఎంఈ గారు ఉన్నారుగా, ఎంఈ గారు ఇక్కడ మొత్తం 2 జేసీబీలు పెట్టేసి మొత్తం ఇది కూడా మొత్తం క్లీన్ చేయించండి. రాళ్ళు కూడా ఉండటానికి లేదు, అవసరమైతే ఎర్రమట్టి దొరికించండి. మొత్తం ఆ నీళ్లు అదంతా కూడా లేకుండా నీళ్ళకు కూడా ఎర్రమట్టి వేపించేసి మట్టి తోలిపించేసి రాళ్ళు కూడా లేకుండా నీట్గా బ్లేడ్ పెట్టి లాగేసి గ్రౌండ్ మాదిరి చేయండి. ఈలో పట్టాలు వీళ్ళు తీసుకొస్తారు.
అసలు ఎవరి ఉన్నాయి ఏంటి అనేది చూసేసి రాళ్ళు అద్దులు కూడా చేపించేసి మనం కంప్లీట్ చేస్తాం. ఎవరెవరికి ఉన్నాయో పట్టాలు వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు వాళ్ళకి ఇస్తాం. లేని వాళ్ళవి ఎవరికి ఉన్నాయో ఇంకా ఇందాక ఎవరో చెప్పారు మాది ఇంట్లో చాలా మంది ఉన్నారు, మాకు ఉండేదేమో ఒక ఇంట్లోనే 10 మంది ఉంటున్నామని. ఎందుకంటే ఇక్కడ 150 మందికి ఇచ్చారు, ఇక్కడ 60 మందికి ఇచ్చారు. ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూడా లేని వాళ్ళు ఎవరనేది చూసుకొని దాన్ని కూడా అవసరం అనుకుంటే దాని అందరికి కూడా పట్టాలు ఇస్తాం. ఏంది చెప్పండి. నీకు 6 ఉన్నారు, ఏం ఎట్లేదా? అందుకని ఆ పద్ధతి చేద్దాం. ఈ లోపు అరుచుకోటాలు, తిట్టుకోటాలు, బూతులు తిట్టుకోటాలు ఏమయ్యా బసవయ్య ఏరు మీ పిల్లలేది ఎవరుంటారు? పారేసుకుంటే మళ్ళా నోరు రాదు. మీరు మళ్ళా కూడా ఎవరో ఒకరిని భయప్రాంతన చేస్తా, ఆడవాళ్ళు కూడా భయపడే పరిస్థితులు వచ్చి వాళ్ళు ఫోన్లు చేస్తా ఆ బూతులు మేము వినలేమని ఇలాంటి పరిస్థితి తీసుకురా. బసవయ్య నువ్వు పిల్లల్ని జాగ్రత్త కంట్రోల్లో చూసుకోవాలి, పెద్దవాడు అయిపోయావు. మీకేం చూస్తాడు పొమ్మ చెప్పాను. మళ్ళా గ్రావెల్ కూడా తోలండి, మట్టితో వేసి గుంట కూడా వేసి మొత్తం నీటి క్లీన్ చేయించండి. నీళ్ళు పడుతున్నాయి కదా, అది కూడా అది ఏం రోజులు ఏసీ కూడా పెట్టాడు. ఇక్కడ డీజిల్ చెప్పేసి నేను అక్కడ క్లీన్ చేస్తాను. ఇంకా వస్తే రేపు ఉండకూడదు, నీట్గా ప్లే గ్రౌండ్ మాత్రం మనం దాన్ని బట్టి సర్వేర్ వచ్చి సర్వేర్ పని చేస్తాం. అదేమంటే మాది కూడా మీకు కావాలని ఇచ్చింది సార్. మాకు కొంచెం లేడీస్ కి గాజులు పోసలు, భర్త చనిపోయిన వాళ్ళకి గాజులు పోసలు రోడ్లో తీయట్లేదు. అది మళ్ళీ మాట్లాడదాం, వచ్చిన పని అయిపోయి మళ్ళీ మాట్లాడదాం. మీరు ఎక్కడ ఉందా సైట్? అది కూడా పెట్టిస్తాం, పెట్టిస్తాం పదండి. చూస్తాం పమ్మ. ఉన్నోళ్ళకే 10-20 ఉన్నాయి సార్, లేని వాళ్ళ దాకా ఏది రావట్లేదు. ఉన్నోళ్ళకే మీకు అది
లేని వాళ్ళకి ఒక్కొక్కరు 4-5 నాకు ఏది రానివ్వట్లేదు సార్. ఏదైనా దేంట్లోనైనా ఎవరు జోలికి పోవట్లేదు సార్. నేనేమనుకోండి కనీసం మమ్మల్ని ఇంకా అన్ని మా మీద 30 మంది సార్ ఇబ్బంది ఆపేది సార్. కానీ అంతకుమించి అంతేగాని అంతకుమించి ఏం లేదు సార్. మీరు గొడవ ముందు మాట్లాడినట్టు ఏమనలేదు సార్. అదే మీరు అంతవరకే కానీ మేమేం మూటలు కానీ మాట్లాడి ఏమనలేదు సార్. ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కట్టుకొని కిరాయి కూడా మన వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దాన్ని తీసేస్తే మళ్ళీ ఇబ్బంది కదా సార్. మాట్లాడిస్తారా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకేది అడిగేదమ్మా తగ్గు కొద్దిగా సార్ ఇదిగోండి, నాకు మా ఆయన కూడా లేడు, నాకు చిన్న పిల్లలు సార్. మా ఎదురు మాకు ఇవ్వండి సార్, మాకు ఇంకేమొద్దు. మా ఎదురు మాకు ఎంఈ గారు ఇక్కడ డి ఎవరు? డి ఏడు